తిరుపతిలో మీకు 3 ప్లేసుల్లో స్వామివారి యొక్క ఉచిత దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. వీటిలో మనం ఏఎస్ఎస్3 టోకెన్స్ అని పిలుస్తూ ఉంటాం. ఒకటి రైల్వే స్టేషన్‌కి దగ్గర ఉన్న విష్ణు నివాసం. ఇక్కడ ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఈ టోకెన్ టైం అన్నది ఒక గంట ఇటు, అటు కూడా మారుతూ ఉంటుంది. అది కూడా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుందండి. మనకి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగా ఉంటే టోకెన్ టైం అన్నది మనకి కొంచెం ముందుగా ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తిరుపతి బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం దగ్గర కూడా మనకి తెల్లవారుజామున 3 గంటల నుంచి కానీ లేదా 4 గంటల నుంచి కానీ మీకు టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో మీకు తెల్లవారుజామున 3 గంటల నుంచి లేదా 4 గంటల నుంచి మీకు స్వామివారి యొక్క దివ్య దర్శన టోకెన్స్ కానీ లేదా మనకి మిగిలినటువంటి 2 ప్లేసుల్లో అంటే విష్ణు నివాసం కానీ శ్రీనివాసం కానీ ఇక్కడ ఏ విధంగా స్వామివారికి ఉచిత ఏఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తున్నారో సేమ్ అదేవిధంగా ఈ భూదేవి కాంప్లెక్స్ దగ్గర కూడా మీకు ఎస్ఎస్డి టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే దివ్య దర్శన టోకెన్స్ అంటే ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనకి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే కాలినడకని తిరుమల కొండపైకి చేరుకుంటారో వీళ్ళకి ఇచ్చేటువంటి టోకెన్స్ని దివ్య దర్శన టోకెన్స్ అంటారండి. ఇది మీరు శ్రీవారి మెట్లు ఎక్కుతున్నప్పుడు మార్గం మధ్యలో 12వ మెట్టు దగ్గర ఈ దివ్య దర్శన టోకెన్ని ఖచ్చితంగా మీరు స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ దివ్య దర్శనం ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి 3 ప్లేసుల్లో మనకి ఇచ్చేటువంటి ఎస్ఎస్డి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ టోకెన్ తీసుకున్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా మీరు బస్సులో కానీ లేదా కాలినడకన కానీ లేదా మీకు ఓన్ వెహికల్లో కానీ తిరుమల కొండపైకి చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు ఈ 3 ప్లేసుల్లో ఎక్కడ టోకెన్ తీసుకున్నా సరే మీకు దర్శనం అయితే అదే రోజు ఉంటుందండి. మీకు దర్శనం అన్నది తర్వాత రోజునే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద టైము డేట్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది కాబట్టి ఇన్ టైంలో మీరు లైన్ దగ్గరికి వెళ్ళి మీరు తిరుమల శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నించండి. ఈ టోకెన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో ఉంచోవాలండి. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే టోకెన్ అవసరం లేదు. 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చుని టోకెన్ తీసుకోవాలి. మీ దగ్గర ఒరిజినల్ ఆధార్ కార్డు లేకపోయినా సరే మీ యొక్క జిరాక్స్ కాపీని చూపించి మీరైతే టోకెన్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ దగ్గర దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ మీరు కాలినడకని తిరుమల కొండపైకి చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.